హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బదౌన్లో ఇద్దరు చిన్నారుల హత్య కేసులో ప్రమేయం ఉన్న రెండో నిందితుడిని నిన్న అర్ధరాత్రి బరేలీలో అరెస్టు చేశారు. నిందితుడిని మృతుడు సాజిద్ సోదరుడు జావేద్గా గుర్తించారు. బరేలీలోని బరాదరి పోలీస్ స్టేషన్లోని శాటిలైట్ పోలీస్ అవుట్ పోస్ట్లో జావేద్ లొంగిపోయినట్లు బదౌన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ ప్రియదర్శి తెలిపారు. ప్రధాన నిందితుడు సాజిద్ సోదరుడు జావేద్ను సమీపంలోని బరేలీ జిల్లాలో పోలీసు బృందం అరెస్టు చేసింది. తదుపరి విచారణ కోసం జిల్లాకు తీసుకువస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ భయంకరమైన సంఘటన తర్వాత జావేద్ తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఢిల్లీకి పారిపోయాడు. సమాచారం మేరకు స్థానికులు శాటిలైట్ బస్టాండ్ వద్ద అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జావేద్ను అరెస్టు చేసిన వారికి 25,000 రివార్డును బుధవారం సాయంత్రం పోలీసులు ప్రకటించారు. అతన్ని పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ ప్రియదర్శి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బార్బర్ షాప్ నడుపుతున్న సాజిద్ మంగళవారం తనకు తెలిసిన కుటుంబ సభ్యుల ఇంట్లోకి ప్రవేశించి ఆయుష్, అహాన్ అలియాస్ హనీ, యువరాజ్ అనే 3 పిల్లలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆయుష్ మరియు అహాన్ మరణించగా యువరాజ్ పరిస్థితి విషమంగా ఉన్నందున ఆసుపత్రిలో చేరారు. హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో సాజిద్ హతమయ్యాడు. ఘటన జరిగినప్పటి నుంచి జావేద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు జావేద్, సాజిద్లపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో ఇద్దరు మైనర్ సోదరుల దారుణ హత్యకు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికలో చిన్నారులపై దాదాపు 23 సార్లు కత్తితో దాడి చేసినట్టు తేలింది. సోదరుల్లో ఒకరైన అహాన్ శరీరంపై 9 కత్తిపోట్లు ఉండగా ఆయుష్పై దాదాపు 14 సార్లు పొడిచాడు. నివేదికల ప్రకారం పిల్లలు మొదట మెడపై దాడి చేశారు. ఇద్దరు పిల్లల వెనుక, ఛాతీ మరియు కాళ్ళపై కూడా చాలా కత్తిపోట్లు కనిపించాయని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.